మన దేశ చరిత్రను ఇంత దారుణంగా ఇంత ఘోరంగా ఎందుకు వక్రీకరించింది? చరిత్ర అంటే జరిగిన సంఘటనల సమాహారం. అలా కాకుండా దానికి రంగు, రుచి, వాసన కల్పిస్తే దాని అస్తిత్వం మరణిస్తుంది. ఏమైంది సార్ మన చరిత్రకారులకి, మేధావులకి? ఈ చరిత్రకారులందరూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు మన కర్మభూమి, వేదభూమి అంటారు. అసలు గాంధారి పుట్టిన దేశంగా కూడా చెప్పుకుంటారు. అలాంటి దేశం మన హిందూ దేశంగా కాకుండా తాలిబాన్లకి ఎలా మారింది? 1000 సంవత్సరాల్లో భారతదేశం చాలా విలువైనటన్ని కోల్పోయింది, చాలా కోల్పోయింది. మనం చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నాం? అక్బర్ ది గ్రేట్, షాజహాన్ గొప్ప ప్రేమికుడు, మొఘలాయులు ఈ దేశాన్ని ఉద్ధరించారు. ఇవే కదా మరి చదువుకున్నాం. మరి ఇవి నిజాలా, లేదంటే చరిత్రకారులు మనల్ని మోసం చేశారా? తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనం చాలామంది చెప్తుంటారు విజేత రాసిందే చరిత్ర అని. మరి అది నిజమా కాదా? చరిత్రకారులు దాన్ని ఎలా వక్రీకరించారు, ఏ స్థాయిలో వక్రీకరణకు గురై ఉంటుందనేది మనకి ఇప్పటికి అర్థమై ఉంటుంది. మరి నిజానికి సనాతన ధర్మం, భారతీయత్వం అనేది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మన దేశానిది. కానీ కేవలం మొఘల్స్ పాలన నుంచే దాన్ని అంత చిన్నగా ఎందుకు కుదించాల్సి వచ్చింది? అసలు తాజ్మహల్ ఏంటి? తేజోమహల? దాని వెనుక ఎంత రక్తం ఏర్లై పారిందా? ఇట్లాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి చరిత్రలో, మనకు తెలియకుండా మరుగుపడిన వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు సుప్రసిద్ధ పరిశోధకులు, హిస్టోరియన్, అలాగే కవి, రచయిత, విమర్శకులు డాక్టర్ ఎం ప్రభాకర్ గారు. వారి గురించి మీకు తెలుసు, ఎన్నో చారిత్రక పుస్తకాలు రచించిన వ్యక్తి. మరి ఆయన ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఈ చరిత్రలో మన భారతదేశాన్ని రక్తసిక్తం చేసిన చరిత్రలోని మరుగుపరచబడిన భాగాలు ఏంటో ఇవాళ ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ జీ నమస్తే. సార్ నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సూపర్. మనం చేస్తున్న సిరీస్ సూపర్ హిట్ అవుతున్నాయి, జనం నుంచి మంచి అప్లాజ్ వస్తున్నాయి సార్. చాలా సంతోషం. వండర్ఫుల్. సూటిగా అడుగుతున్నా మొదటి ప్రశ్న, మన దేశ చరిత్రను ఇంత దారుణంగా ఇంత ఘోరంగా ఎందుకు వక్రీకరించింది? ఇక్కడ బాబర్లు, అక్బర్లేమో హీరోలు, రాముడు, కృష్ణుడేమో ఏదో మానవులాగా వచ్చిన వ్యక్తులు అనేలాగా ఎందుకు ఇంత వక్రీకరణ జరిగింది అసలు? ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అబ్దుల్ కలాం అని ఒక వ్యక్తి విద్యాశాఖ మంత్రి. అబ్దుల్ కలాం, మౌలానా అబ్దుల్ కలాం. ఓకే, మౌలానా. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఓకే. విద్యాశాఖను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఓకే. ఈ విద్యాశాఖను ప్రభావితం చేయాలి, మొఘల్ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చూపించాలి, అభూత కల్పనలు రాయగలిగిన చరిత్రకారులను మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి డిడి కోశాంబి, ఆర్ఎస్ శర్మ, రోమిలా థాపర్, ఇబ్రహీం అబీబ్, బిపిన్ చంద్ర, కేఎన్ పనిక్కర్, అలాగే సతీష్ చంద్ర, ఓకే, ఇలాంటి రచయితలందరినీ వాళ్ళు గంపగుత్తగా కొన్నారు. ఓకే. కొని ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులకు అనుకూలంగా, మైనారిటీలకు అనుకూలంగా చరిత్రను తయారు చేశారు. ఓకే. ఓకే. ఎంత బాధాకరం అంటే చరిత్రకారులు, మేము యూరోపియన్ చరిత్రకారులం, మేము మహమ్మదీయ చరిత్రకారులం, మేము హేతువాద చరిత్రకారులం, మేము కమ్యూనిస్టు చరిత్రకారులం అని చెప్పుకున్నారు. కానీ అందరూ మేము భారతీయ చరిత్రకారులం అని చెప్పుకున్నటువంటి వాడు ఒక్క చరిత్రకారుడు కనిపించదు. ఇది బాధాకరం. కరెక్ట్ చెప్పారు. వీళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు జొప్పించారు, అలాగే అభూత కల్పనలు జొప్పించారు. అప్పటి ప్రభుత్వాలకు అనుకూలంగా చరిత్రను వండి వార్చారు. ఈ ఎన్సీఆర్టీ అనేటువంటి ఈ యొక్క పుస్తకాలను ముద్రించేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో, ఆ సంస్థ మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తినాయి ఆ రోజుల్లో. ఆ రోజుల్లోనే వెల్లువెత్తి. ఓకే. అయినా వాళ్ళకు చీమగుట్టినట్టు కూడా. తర్వాత ఈ ఎన్సీఈఆర్టీ, జేఎన్యూలో ఉన్నటువంటి మేధావులు, ఎలైట్స్ అంటాం, అలాంటి మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలు, తర్వాత కమ్యూనిస్టు భావాజాలం ఉన్నటువంటి చరిత్రకారులు, అలాగే ఈ హేతువాద దృష్టితో ఉన్నటువంటి చరిత్రకారులు, వీళ్ళందరూ తమ సొంత భావాజాలాన్ని, ఆ పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి భావాజాలాన్ని చొప్పించి వండి వార్చి ఇదే చరిత్ర, ఇదే నిజమని మనం నమ్మించి మన చేత చదివించారు. అన్యాయం చేశారు. మాట చెప్పాలి, చరిత్రకు సెక్యులరిజంతో, చరిత్రకు కుటుంబంతో, చరిత్రకు సమాజంతో సంబంధం ఉండదు.
చరిత్ర అంటే జరిగిన సంఘటనల సమాహారం. అందులో చెడు ఉండొచ్చు, మంచి మంచి ఉండొచ్చు. ఉండొచ్చు. దాన్ని మనం అలాగే చూడాలి. అలా కాకుండా దానికి రంగు, రుచి, వాసన కల్పిస్తే దాని అస్తిత్వం మరణిస్తుంది. మరణిస్తుంది కదా. ఒక్కసారి చరిత్ర తన అస్తిత్వాన్ని కోల్పోతే ఇక దానికి విలువ ఉండదు. విలువే ఉంటుంది. ఇంకేం నేర్చుకుంటారు రాబోయే తరాలు? దాని నుంచి ఏం నేర్చుకుంటారు? కాబట్టి ఈ చరిత్రకారులందరూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఎంత దుర్మార్గం అంటే లక్షల మందిని చంపిన వాడిని గొప్ప వ్యక్తిగా కీర్తిస్తారు. రక్తపు ఏరులు పాడినటువంటి యుగాన్ని స్వర్ణయుగంగా కీర్తిస్తారు. సొంత అన్నదమ్ములను, తండ్రిని, సమాజాన్ని సర్వనాశం చేసినటువంటి వ్యక్తులను శాంతి కాముకుడిగా వీళ్ళు చిత్రీకరిస్తారు. ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలన్నట్టుగా ఉంది వ్యవహారం. చీము నెత్తురు లేకుండా ఒరే మనం ఏం రాస్తున్నాం, వాస్తవం రాస్తున్నాం, మనసు చంపుకొని రాస్తున్నాం, ఈ సమాజానికి మనం ఏమి ఇవ్వబోతున్నాం అని వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోకుండా వాళ్ళు ఈ విధంగా రాసేసి ఏమైంది సార్ మన చరిత్రకారులకి, మేధావులకి? అంటే అమ్ముడుపోతారు. దేశభక్తి అంటే కొన్ని వందల సంవత్సరాల ఈ దేశ హననానికి, విధ్వంసానికి పాల్పడిన వ్యక్తిని హీరోలుగా, గొప్ప వ్యక్తులుగా కీర్తించడానికి చేతులు ఎలా వస్తాయి సార్ అసలు? అది బాధాకరం. ఇప్పుడు కొంతమంది చరిత్రకారులు ఉన్నారు, వాళ్ళను రష్యాకు తీసుకొని పోయి అక్కడ బాగా పార్టీలు గిట్టీలు ఇచ్చేసేస్తే కమ్యూనిజానికి సంబంధించి అనుకూలంగా భారతదేశానికి వ్యతిరేకంగా రాస్తారు. బా కొంతమంది చరిత్రకారులు ఉన్నారు, చైనాకు తీసుకొని పోయి వాళ్ళను బాగా అక్కడ అన్ని రకాలుగా చూసుకుంటే బాగా వస్తే కన్నా వాళ్ళకు చైనాకు అనుకూలంగా భారతదేశానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తారు, వ్యాసాలు రాస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇంత సంకుచిత చరిత్రను చరిత్రగా, వాస్తవాన్ని వాస్తవంగా రాస్తే ఇబ్బంది లేదు. అవాస్తవాలను వాస్తవాలను చెప్పి మభ్యపెట్టి మారేడుకాయ చేసేసి మనకు అందిస్తే ఇది జాతి క్షమించలేదు. ఎంత ఎంత దారుణం అండి నిజంగా. అసలు చరిత్ర ఉండాలన్నా అసలు చరిత్ర అనే సబ్జెక్ట్ని ఎత్తిమారిస్తే పోయి అనిపిస్తుంది. కొంతకాలానికి నాకు తెలిసిన మటుకు చరిత్ర అనేటువంటిది సబ్జెక్టు స్కూళ్ళలో, కాలేజీల్లో ఉండదేమో. ఏదో క్వాంటమ్ గీంటమ్ అని ఏంటంటే వచ్చేస్తున్నాయి. వచ్చేసింది, క్వాంటమ్ వస్తుంది. ఇక అసలు క్వాంటము వచ్చేటప్పుడు భగవంతుడే నశించిపోయే రోజులు వచ్చేసాయి కరెక్ట్, మానవ మేధస్సు నుంచి. అంతేగా మరి ఇంకా చరిత్ర మిగులుతుంది. దానికి ఇంత ఘోరమైనటువంటి అన్యాయం తలపెట్టినటువంటి వ్యక్తులు ఆల్రెడీ దాన్ని చేసేసారు, దాన్ని అన్యాయం చేసేసారు. కుక్కలు చింపిన విస్తారా. ప్రాచీన భారతదేశ చరిత్రకు మార్కిస్టు, కమ్యూనిస్టు భావాజాలాన్ని ఎక్కించి మన మీదకి తోసేసి ఒక పథకం ప్రకారం జరిగింది. పథకం ప్రకారం అనుకోకుండా జరిగింది, అనుకోకుండా పథకం ప్రకారమే చేశారు. దాన్ని కాంగ్రెస్ అంతా వాడింది, కాంగ్రెసే వాడింది. చరిత్రకారులు గంపగొత్తుగా కొనుక్కుంది. ఎన్సీఆర్టీని తన కంట్రోల్లోకి తీసుకుంది. ఒక ముస్లిం విద్యాశాఖ మంత్రిని పెట్టుకుంది. వాళ్ళకు వాళ్ళు ఏం కావాలో, ఏ విధంగా రావాలో ఒక నిడివి ఉంటుంది చరిత్రకు. ఆ నిడివిని కట్ చేసేసి పేస్ట్ చేసేసి పెద్ద నిడివిని తగ్గిస్తారు, చిన్న నిడివిని పెద్దగా చేస్తారు. ఆ విధంగా చరిత్రను కుదించారు, చరిత్రను పెంచారు, చరిత్రను తొలగించేశారు. ఇట్లా రకరకాల విన్యాసాలు చేశారు. రైట్ గురించి ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు మన కర్మభూమి, వేదభూమి అంటారు. అసలు గాంధారి పుట్టిన దేశంగా కూడా చెప్పుకుంటారు. అలాంటి దేశం మన హిందూ దేశంగా కాకుండా తాలిబాన్లకి ఆలవాలంగా ఎలా మారింది? అసలు మన చేతుల నుంచి ఎలా పోయింది? అసలు నిజమేనా అది హిందూ దేశం? అది ఒకప్పుడు హిందూ దేశం, ఓకే, గాంధార దేశం అనేవారు. అవును. ఒకప్పుడు అక్కడ అనేకమైనటువంటి శివాలయాలు ఉండే. కుషానులు వీళ్ళంతా కూడా పరిపాలించినటువంటి ప్రదేశం అది. ఓకే, వాళ్ళు అక్కడ సంస్కృతి, నాగరికతను ఎంతో గౌరవించి అభివృద్ధి చేశారు. కాల ప్రవాహంలో ఇదంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక తాలిబాన్లు విద్రోహ చర్యలకు పడేటువంటి ఒక దేశంగా మనం చూస్తాం. బౌద్ధ మతం విలిసిల్లింది, హిందూ మతం విలిసిల్లింది, సంస్కృతి, నాగరికత విలిసిల్లింది, ప్రపంచానికి చాటి చెప్పి అటువంటి సంస్కృతి ఇప్పుడు అక్కడ నాశనం అయిపోయింది. నాకు చూస్తుంటే మన హిందూ దేశం కూడా అలా అయ్యే అవకాశం ఉందా గురుగారు? ఎందుకంటే చూస్తుంటే క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ అన్ని పెరిగిపోతుంది ఇక్కడ. ఎందుకంటే హిందూ మతం నాకు తెలిసిన మటుకు ఈ దేశం ఇంతకాలం ముస్లింలు పరిపాలించిన ఇస్లాంలోకి మారకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఋషులు, వాళ్ళ ఆలోచన సరళి, ఇదంతా కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు హిందూ మతాన్నే నమ్ముకుని ఉన్నారు, కానీ వేరే మతంలోకి మారకుండా ఉన్నారు. వేరే మతస్థులను గౌరవించారు. అవును, ఇతర మతస్థులకు, ఇతర మతాలకు ఆశ్రయం కల్పించారు. భిన్నత్వంలో ఏకత్వంతో మొన్న ఒక వ్యక్తి చెప్తుంటే విన్నాను నేను. మీరు ఎంత గొప్ప దేశంలో ఉన్నారో తెలుసా అండి. మిగతా దేశాల్లో ఒకటే మతంలో 2 తెగలున్నా కూడా విధ్వంసం చేసి కొట్టుకుంటారు. మీ దేశం ఏంటంటే, అతను ఫారినర్ చెప్తున్నాడు అనమాట, మీ దేశంలో కొన్ని వందల మతాలు, తెగలు, కులాలు, ప్రాంతాలు, ఇన్ని గొడవలు ఉండి కూడా మీరు ఎంత చక్కగా కలిసి ఉంటున్నారండి, గ్రేట్ ఇండియా అని హ్యాట్సాప్ చెప్పాడు ఆయన.
మరి దాన్ని సంతోషపడాలా? లేదంటే మెల్లిమెల్లిగా హిందుత్వం కనుమరుగవుతుంది బాధపడాలో అర్థం కాని పరిస్థితి. రైట్ గురూజీ. గురూజీ, మన దేశం మీద 1000 ఏళ్ల దాడులు జరిగాయి. 1000 ఏళ్ల పాటు. ఎన్ని మతాలు ఎంతమందొచ్చి దాడులు చేశారు. సో, మనం ఈ దాడుల ద్వారా భూములు, ఆస్తులే కోల్పోయామా? ఇంకేదన్నా కోల్పోయామా? ఈ 1000 సంవత్సరాల్లో భారతదేశం చాలా విలువైనటన్నీ కోల్పోయింది. చాలా కోల్పోయింది. 1, 2 కాదు. మనము ఒకవైపు ఆఫ్ఘన్‌ను కోల్పోయాము, సింధును కోల్పోయాము, సింధు నదులను కోల్పోయాము, బెంగాల్‌లో సగం కోల్పోయాము, అవును. కాశ్మీర్‌లో సగం కోల్పోయాము, భారతదేశాన్ని సగం కోల్పోయాము, అఖండ తక్షశిలను భారత్. కోల్పోయాము. అవును. ఈరోజు తక్షశిల రావల్పిండి పాకిస్తాన్‌లో ఉంది. ఓకే. తక్షశిల విశ్వవిద్యాలయంలో చాణక్యుడు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అచ్చా! చరకుడు, జీవకుడు అక్కడ చదువుకున్న పాణిని, అంత గొప్ప గొప్ప వ్యక్తులందరూ చదువుకున్నటువంటి తక్షశిలను కూడా మనం కోల్పోయాం. ఇంకా ఎన్ని కోల్పోవాల్సి వస్తుందో తెలియదు. తెలీదు. నిరంతరం వాళ్ళతో మనం యుద్ధం చేస్తూనే చేస్తూనే ఉన్నాం. దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు మాత్రం దాడులను ఆపకుండా గమ్మునే ఉండడంలా. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చుట్టూ వరకు అదే పరిస్థితి చూడండి. సో, అన్నగారు మరొక్కసారి అంటే నాకు అది క్లారిటీ లేదాక అడుగుతున్నాను. ఈ పరాయి దేశస్తులొచ్చి మన దేశం మీద దాడులు, సాంస్కృతిక పరమైన, మతపరమైన ఎన్నో విధ్వంసాలకు పాల్పడుతుంటే, ఈ చరిత్రకారులు, ప్రవచనకారులు వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? వాళ్ళని కీర్తిస్తారేంటి వీళ్ళు? అదే ఇక్కడ మనం ఒక తేడా గమనించాలి. ఓకే. చరిత్రకారుల డ్యూటీ ఏంటంటే చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా నమోదు చేయడమే. రైట్. దాంట్లో చెడు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు. అవును. దీంట్లో నీ సొంత అభిప్రాయాలకి ఎక్కడ తావు ఇవ్వకూడదు. వాస్తవాన్ని నమోదు చేయాలి. ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళు దేశభక్తిని మాత్రం రగిల్చగలుగుతారు. ఎవరు? చరిత్ర ప్రవచనకారులకు కొంచెం బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఓకే. ఏముంటుందంటే వీళ్ళు రామాయణము, మహాభారతము, భాగవతం గురించి అందులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి రహస్యాలను వెలికి ప్రవచనాలు చేస్తూ ఉంటారు, ధర్మ సూక్ష్మాలు చెప్తుంటారు. వీళ్ళు అంతే. అదే కాకుండా వీళ్ళు చేయాల్సినటువంటి మరొక బాధ్యత కూడా ఉంది. వీళ్ళు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అదేంటంటే ఒక పురుషోత్తముడు, ఒక దాహిర్ష, ఒక పులకేసి, Yes. ఒక ఛత్రపతి, ఒక రాణా ప్రతాప్ సింగ్, Yes. ఒక రుద్రమ దేవుడు, ఒక శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళ గురించి కూడా ప్రవచనాల సమయంలో మధ్య మధ్యలో చెబుతూ రావడం వల్ల ఏంటంటే భక్తితో, దైవభక్తితో పాటు దేశభక్తి కూడా పెరుగుతుంది. ఇది ప్రవచనకారుల యొక్క అదనపు బాధ్యత. నిజంగా చాలా మంచి ఆలోచన. అదనపు బాధ్యతగా వాళ్ళు స్వీకరించాలి. అన్నగారు, ఇప్పటికి కూడా మన చరిత్ర ఢిల్లీ సుల్తాన్ల చుట్టే తిరుగుతుంది. కానీ ఈ 1000 ఏళ్ళ సజీవ సంస్కృతి, మన హైందవ సంస్కృతిని కాపాడిన ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప ఆచార్యులు, సన్యాసులు ఇట్లా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ప్రస్తావన ఎందుకు రాదు? అసలు ఇప్పటికైనా వాళ్ళు అసలు ఎవరు వాళ్ళు? కొందరు వారి ప్రస్తావన చరిత్రలో ఉంది కానీ కుదింపబడింది అంటే చాలా తక్కువ. గుర్తించినట్టుగా వాళ్ళు ఏదో అతిథి పాత్రల్లాగా వాళ్ళని చిత్రీకరించారు. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ ఈ దేశ సంస్కృతి, ఈ దేశ సంప్రదాయాలు, ఈ దేశ ధర్మాన్ని కాపాడినటువంటి వ్యక్తులు, నిజమైనటువంటి కాపాడినటువంటి రాజులు ఎవరు అంటే రాజపుట్లు, మరాఠాస్, ఓకే, విజయనగర రాజులు, ఓకే, కాకతీయులు, వీళ్ళంతా పోరాడి కాపాడినారు. అవును. ఇంకొక విషయం ఏమని చెప్పాలంటే ఇటీవల సినిమా వచ్చింది శంభాజీ అని. అవును. హైందవ ధర్మం కోసం తన శరీరంలోని అన్ని అంగాలను సమర్పించినటువంటి వ్యక్తి, తన చివరి రక్తం బొట్టుతో ఈ యొక్క దేశానికి అభిషేకించినటువంటి వ్యక్తి, ముక్కలు ముక్కలు కోసి కుక్కలకేశారు, కళ్ళు తీసేశారు, నాలుగు కోసేశారు. శివాజీ కొడుకు కదా, శివాజీ కొడుకు శంభాజీ. ఇలాంటి వ్యక్తులంతా దేశం కోసం బ్రతికారు, త్యాగం చేశారు. కాబట్టి ఇంకా ఈ ధర్మం నిలబడి ఉంది. ఇటువంటి వ్యక్తులు లేకపోతేనా మనం అసలు ఎక్కడ ఉండేవాళ్ళం అయిపోయేది. ఇంకా ఇట్లాంటి హీరోలు ఎవరున్నారు? ప్రాతస్మరణ ఇలాంటి హీరోలు దండి మంది ఉన్నారు. పాతోళ్ళంతా కూడా మస్తుగా ఉన్నారు. కాకపోతే అంటే చరిత్ర కుదించబడి. రైట్ గురూజీ, ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఇస్లాం పుట్టక ముందు, ఇస్లాం అనేది మొన్న పుట్టిందే కదా, అక్కడ ఉండే కాబా ఉంటుంది కదా, ఆ కాబా అని చెప్తారు కదా, దాని ప్లేస్లో ఉండేది శివాలయం అని, అక్కడ కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలే ఉండేవనే మాట విన్నాను నేను. నిజమా? అట్లా ఉండేదా? దాని పేరే మక్కేశ్వరుడు అంటారు. మక్కేశ్వరుడు, అది మక్క అనేటువంటి పేరు దాని ద్వారానే వచ్చింది. అంతకుముందు ఆ శివలింగంతో పాటు 360 రోజులు పూజించడానికి 365 విగ్రహాలు ఉండేవి. సో మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని నిరసిస్తూ ఆ విగ్రహాలన్నింటినీ తొలగించి అరూప రూపి, ఎవరు? శివుడు. శివలింగానికి రూపం ఉండదు. ఓకే,
వాళ్ళు కొలిచే దేవుడు కూడా అరూపమే. అవును. రూపం లేని దేవుడిని అల్లాహు అక్బర్ అని కొలుస్తారు. ఓకే. ఓకే. కాబట్టి అదొక్క శివలింగాన్ని మాత్రమే పెట్టుకున్నారు. హుహు. అసలుకు ఆ అరేబియా ప్రాంతం ఇస్లాంలోకి మారకముందు అక్కడ అనటోలియా, ఈజిప్టు, సిరియా, ఖానన్, ఇరాన్, మెసపటోమియా లాంటి సంప్రదాయాలు, సంస్కృతులు ఉండేవి. నాగరికతలు ఉండేవి అప్పుడు. ఉండేవి. అవును. అవి తర్వాత కాలంలో దేశాలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్షియా దేశం ఇస్లాం దేశంగా మారడానికి 17 సంవత్సరాలు పట్టింది. చాలా తక్కువ అదే అంటున్నా. సిరియా అయితే 6 సంవత్సరాలు పట్టింది. ఆ! భారతదేశము వాళ్ళు 600 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఇస్లాం ఇంతవరకు దేశంగా మారలేదు. మారలేదు. ఒకవేళ అదే విధంగా భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారిపోయిందంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇస్లామిక్ దేశం ఏదంటే భారతదేశం. భారతదేశం అయిపోద్ది. కాకపోవడానికి కారణం ఏంటంటే దృఢమైన మనస్సు, ఓకే. ధర్మం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. క్రైస్తవానికి ఇస్లాంకు వసుదైక కుటుంబం అనేటువంటి భావన ఉండదు. ఉండదు. కరెక్ట్. జాతీయవాదం వాళ్ళు లైక్ చేయరు. ఓన్లీ మతమే. సంకుచితమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు అప్డేట్ కాకుండా అలాగే ఉంటారు. ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది, వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం మొఘలులు గొప్పవాళ్ళు, మహాత్ములు అని కీర్తిస్తూ మనం రాసాం. మరి వాళ్ళు ఏం రాసుకున్నారు గురించి వాళ్ళ చరిత్రలలో? మేము కాఫీర్లను చంపేశాం, తనలో గుట్టలు పేరు చేసాం, ఇట్లాంటివి కూడా రాసుకున్నారంట కదా వాళ్ళు. వాళ్ళు ఆత్మకథలు ఉన్నాయి కొన్ని, వాళ్ళు రాసుకుంటారు. ఓకే. ఫరిస్తా, బాబర్ నామా, అక్బర్ నామా, జహంగీర్ నామా, అవన్నీ ఆత్మకథల్లో వాళ్ళు చేసిన ఘోరమైనటువంటి పనులను చాలా గొప్ప పనులుగా కీర్తించుకున్నారు వాళ్ళకి వాళ్ళే. ఓకే. కానీ మన చరిత్రకారులు వాటి గురించి మాట్లాడారు. అచ్చా, పోలే దాన్ని యాసిస్ గా గొప్పగా అని చెప్పి మన వాళ్ళు రాయలేదేమో, ఇంకా సంతోషించాలి. ఏం రాసుకున్నారంటే కాఫీర్లను మట్టు పెట్టడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాము, అల్లాను నమ్మని వాడిని ఎలిమినేట్ చేయడానికే మనం పుట్టాము, ఇది మన బాధ్యత అని వాళ్ళు నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా రాసుకున్నారు వాళ్ళ ఆత్మకథల్లో. అవి చదివితే తెలుసు చరిత్రకారులకు ఇది. కానీ డబ్బుకు అమ్మడపోయినప్పుడు అవన్నీ కనపడవు. ఏం చేస్తారు? దురదృష్టవశాత్తు నేను ఎస్ యూనివర్సిటీ తిరుపతిలో ఎంఏ హిస్టరీ చేయడం నా దురదృష్టం. లేదు, అదృష్టమే. ఎందుకంటే అది చదివారు కాబట్టి ఈరోజు నిజాల్ని వెలికి తీయగలుగుతున్నారు. అన్ని అబద్ధాలు చదువుకొని వచ్చాం. కరెక్ట్. అది తప్పదు. అన్ని అబద్ధాలు చదువుకున్నాం. పరీక్షల్లో వాళ్ళు అడిగిన అబద్ధాల క్వశ్చన్లకు అబద్ధాల ఆన్సర్లు రాసాం, ఉద్యోగం సంపాదించుకున్నాం. బాధ ఏదు అన్న. ఇంకోటి, అక్బర్ని సెక్యులరిస్ట్ అంటారు. ఆయనకు హిందువులంటే ఇలాంటి ద్వేషం ఉండేది కాదు అదని. కానీ ఆయన ఒక పార్టీ కూడా స్థాపించాడంట కదా, ముస్లింల పార్టీ. ఎందుకు మరి ఆయన ఎట్లా? అక్బరుకు ఒక విషయం అర్థమైంది, ఈ దేశంలో మనం పరిపాలన సాగించాలి, అధికారంలో ఉండాలి అంటే హిందువులతో మైత్రి మనం చేసుకోవాలి. కాబట్టి హిందువులతో సంబంధాలు పెట్టుకొని హిందువుల అమ్మాయిలను వివాహం చేసుకొని తద్వారా మనకు పట్టిన చెడ్డ పేరు ఏదైతే ఉందో ఆ చెడ్డ పేరును రూపుమాపుకోవచ్చు అనేటువంటి ఒక వక్ర ఆలోచనతోనే చేసేటువంటిది తప్ప అంతకు మించి ఇంకేం లేదు. కొత్త మతం వాళ్ళేమో హిందువులు పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ళ మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అమ్మాయిలను హిందువులకు ఇచ్చి పెళ్లి చేశారా? నెవర్. ఇప్పుడు ఆలోచిస్తే మనకు ఆయన స్థాపించింది రాజకీయ పార్టీ కాదు, దిన్నిలాహి అనేటువంటి ఒక మతం. ఇది ఏంటంటే ఈయన ఎంత దీర్ఘంగా ఆలోచించాడంటే అటు హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను, ఇటు ఇస్లాంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను తీసుకొని ఒక కషాయంగా తయారు చేసి ఆ కషాయాన్ని భారతదేశంలో అందరికీ తాపి ఆ కషాయం తాగిన తర్వాత చిట్ట చివరికి తనే దేవుడిగా ప్రకటించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ ఈ దిన్నిలాహి. అంత స్థాయిలో కూడా ఆలోచించారు. చివరికి ఆ మతంలో ఎంతమంది చేరారు? 12 మంది చేరారు. 12 మంది. అట్రఫ్లాప్ అయింది. ఎవరు అట్రఫ్లాప్ చేశారంటే వాళ్ళ సొంత కొడుకులే, ముఖ్యంగా షాజహాను, ఔరంగజేబు. ఈ ఇద్దరు సర్హింద్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను షరియా చట్టాన్ని కంపల్సరీగా మనం అమలు చేయాలి, తప్పనిసరిగా మనం వేరే చట్టాన్ని చేయకూడదు అని చెప్పేసి షరియా చట్టాన్ని బలవంతంగా అత్యంత క్రూరంగా అమలు చేశారు. సో షరియా చట్టం అమలు చేయడం వల్ల దిన్నిలాహి మతం మరణించింది. అంటే తండ్రిని కొడుకులే వ్యతిరేకించారు. ఆ విధమైనటువంటి సాంప్రదాయంతో బతికినటువంటి మొఘల్ చక్రవర్తి. సో ఇక అక్బర్ కొడుకు జహంగీర్, అదే సలీం, ఆయన గురించి కూడా చరిత్ర గొప్పగా చెప్తారు. న్యాయ గంట కట్టాడు, ధర్మాన్ని గొప్పగా పాటిస్తాడని చెప్పిన అలాంటి వ్యక్తి సిక్కుల మత గురు అర్జున్ దేవ్ని అత్యంత అసలు ఎవరు ఊహించంత కిరాతకంగా చంపించాడు. ఎట్లా మరి దాన్ని ఆయన అంత గొప్పవాడు ఎలా కీర్తిస్తారు అసలు?
అది చెప్తున్నా కదా, ఈ చరిత్రకారులంతా అమ్ముడుపోయి బా! వాస్తవాలను పక్కన పెట్టి ఎవడో చెప్పిన భావజాలని మనకు చొప్పించి అందించారు. బా! ఎంత దారుణం అంటే ఈ జహంగీర్ అనేటువంటి, ఆ జహంగీర్ అన్న సలీం అన్న ఇద్దరు ఒకటే. ఒకటే. అవును. ఇతను సిక్కుల మత గురువు అయినటువంటి అర్జున్ సింగ్ను, నువ్వు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ప్రవచనం చెప్తున్నావు అని చెప్పి ఆయన బంధించి గురు గ్రంథ్ సాహెబ్లో కొన్ని పంక్తులు, కొన్ని లైన్లు తొలగించమని బలవంతం దాదాపు 5 లక్షల దినార్లు ఫైన్ వేశారు. ఈ 3 ఆయన చేయలేదు. చేయకపోతే ఆయన బంధించి రావి నది ఒడ్డున ఒక పొయ్యి వెలిగించి ఆ పొయ్యి మీద ఒక పళ్ళెం పెట్టి దానిపైన ఈయనను బట్టలు ఊడదీసి కూర్చోబెట్టి వేడి నీళ్లను పోస్తూ వేడి సలసల మరిగేటువంటి ఇసుకను వేస్తూ చిత్రహింసల పాలు చేసి చంపారు. ఇంత భయంకరమైన క్రూరత్వాన్ని చూపినటువంటి జహంగీర్ గురించి చరిత్రకారులు ఎంత గొప్పగా రాస్తారో తెలుసా? దీని గురించి సినిమాలు తీస్తారు. ఇతనంట ఈ జహంగీర్ అనబడే సలీం 20 మంది హిందువుల అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఇందులో ఒక ప్రేమ కథ పెట్టారు. ఇది సలీం అనార్కలి. అవును. సలీం పేరుతో అనార్కలిని ప్రేమించాడు. గొప్ప ప్రేమికుడు ఈయన, పక్షుల పరిశోధకుడు ఈయన, బహుశాస్త్రవేత్త అని ఇంత క్రూరుణ్ణి ఎంత అద్భుతంగా కీర్తించి భుజాలకెత్తుకున్నారంటే ఈ భారతీయ చరిత్రకారులు. వాళ్ళని ఏం చేయాలో చేతులెత్తి మొక్కాల్సిందే వీళ్ళని. చరిత్ర క్షమించదండి వీళ్ళను. ప్రతి భారత పౌరుడికి భావితరాల వాళ్లకు వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి చెప్పుకోవాలి ఖచ్చితంగా. దుర్మార్గమైనటువంటి చరిత్ర రాసి వీళ్ళు ఇచ్చారు. ఇక తాజ్ మహల్ కథ మరీ విచిత్రం. 14 ప్రసవాల తర్వాత చనిపోయిన భార్య గురించిన ప్రపంచ వింత ఇప్పుడు తాజ్ మహల్ అనేది. దాని గురించి అది ఆయన గొప్ప ప్రేమికుడు అనే ప్రచారం. తండ్రిని తన్నల్ని క్రూరంగా చంపిన వ్యక్తి ఆయన. ఇట్లెట్లా రాస్తారు అసలు? అక్బరు యొక్క భవంతి ముందర మీనా బజార్ అనేది ఒకటి ఉండేది. ప్రతి శుక్రవారం అక్కడ సంత చేస్తారు. ఆ సంతకు ఆడవాళ్ళు మాత్రం వెళ్ళాలి, అచ్చా. మగవాళ్లకు ప్రవేశం. కానీ అక్బరు మేలి ముసుగు ధరించి అక్కడ తిరిగేవాడు. ఆ ఆడవాళ్లలో తనకు నచ్చినటువంటి వాళ్ళ గురించి తన సిబ్బందికి చెప్పేవారు. ఓహో. ఆ రాత్రికి రాత్రే అక్బర్ పడగదిలో వాళ్ళు ప్రత్యక్షమయ్యేవాడు. వాళ్ళంతా ఎవరు? గొప్ప ఐశ్వర్యవంతురాలైనటువంటి రాజపుత్ స్త్రీలు. అచ్చా అచ్చా అచ్చా. సరే, అతనంటే ఏదో చేశాడు అనుకున్నాం. ఆయన కుమారులు ఉండలే, ఎవరు? షాజహాను, ఈ జహంగీర్. వీళ్ళైతే ముసుగులే లేకుండా డైరెక్ట్గా పురుష వేషంలోనే మామూలుగా వచ్చి తిరిగేవాళ్ళు ఆ మీనా బజార్లో. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకొని అనుచరులకు చెప్పిపోతే అనుచరులు తీసుకొని పోయి వాళ్ళకు చేశాడు. షాజహాన్ ఇంకా ఎంత దుర్మార్గుడు అంటే చరిత్రలో ఇవన్నీ మసిబూసి మారేడుకాయ చేసి మరుగుపరిచి సమాధి చేశారు. ఎంత దుర్మార్గుడు అంటే షాజహాన్ పెద్ద కూతురు బేగం సాహెబ్ చాలా అందంగా ఉంటుంది. రకాలు రాశారు, చూడలేదు, చాలా అందంగా. ఆమెను మోహించి కామించారు. ఎవరు? షాజహాన్ సొంత కూతురునే, పెద్ద కూతురునే. షాజహాను తన పెద్ద కూతురు అయినటువంటి బేగం సాహెబాను ప్రేమించి మోహించి తన వాంఛలు తీర్చుకుంటే ఆ కోర్టులో, షాజహాన్ కోర్టులో ఉన్నటువంటి న్యాయాధిపతులు ఏమన్నారంటే, మొక్క నాటి నీరు పోసి పెంచి పెద్ద చేసిన వాడికి ఆ పండు తినే అర్హత ఉంది అన్నారు. ఎంత దుర్మార్గం! ఈ చరిత్రలో నమోదైంది. నీకు ది బ్లాక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, బ్లాక్ హిస్టరీ ఆఫ్ మొఘల్స్ చదివితే ఇవన్నీ తెలుస్తాయి. వీటికన్నిటినీ సమాధి చేశారు, వీటన్నిటిని మరుగునపరిచారు. వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. అసలు అంత గొప్పవాళ్ళు మన దేశాన్ని ఏలడమే మనకు అదృష్టం అనే రకంగా ఈ చరిత్రకారులు రాశారు. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం! ఇంత మకిలి పట్టిన మనుషులు వీళ్ళని గురించి చరిత్రకారులు ఆ విధంగా రాస్తున్నారంటే నిజంగా ఈ వాళ్లకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే భగవంతుడు ఏ శిక్ష విధిస్తారో నాకు తెలియదు. రైట్. ఇంకొకటి, ఈ ఢిల్లీలో ఫేమస్ దర్గా ఉంది, హజరత్ దర్గా. అసలు అది కూడా ఒకప్పుడు హిందూ ఆలయం అంటారు. ఏంటి దాని వెనుక కథ ఏంటి అసలు? హజరత్ నిజాముద్దీన్ అని వీళ్ళని ఏమంటారు అంటే మనము సెయింట్స్ అంటాం. అచ్చా, సెయింట్స్. ఓకే. సాధువులు, ఇస్లాంలోనే ఒక సెక్ట్. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఆ రోజు మొఘల్స్ ఏ దేశం మీద దండ ఎత్తాలంటే ముందుగా ఈ సాధువులను పంపించేవారు. సాధువులు వెళ్ళి అక్కడ పాటలు పాడుకుంటూ, డక్కి వాయించుకుంటూ, ఏదో చాలా మంచి వాళ్ళు అన్నట్టు, చాలా సహనంగా ప్రేమతో ఉన్నట్టుగా నటించి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ మొఘల్స్ చేరవేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఆ దేశాల మీద దండ ఎత్తేవాళ్ళు. అక్కడ సీక్రెట్స్ అన్ని తెలుసుకొని వస్తే ఇంకా వీళ్ళు స్టార్ట్. అట్లా 12వ శతాబ్దంలో మహమ్మద్ గోరీ వెంటబడి వచ్చినటువంటి వ్యక్తి హజరత్ నిజాముద్దీన్. ఎందుకు వచ్చాడు అతను? నేను
ఈ ఆలయాల కూలగొట్టడంలో వీటిలో జిహాద్లో నేను పాల్గొంటాను అని చెప్పేసి వచ్చాడు. వచ్చి రాజస్థాన్ దగ్గర ఉన్నటువంటి పుష్కర్ ఆ ప్రాంతంలో అనాసాగర్ అంటుందండి. ఆ ఓకే. అనాసాగర్ చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూలగొట్టి ఉమ్, అక్కడ ఈయన ఒక అవతారం ఎత్తాడు. ఏమని చెప్తాడు? నాకు మానవాతీత శక్తులు ఉన్నాయి ఉమ్, కాబట్టి పృథ్వీరాజును ఓడించాం, నా శక్తుల వల్లనే పృథ్వీరాజు ఓడింపబడ్డాడు అని చెప్పుకొని ఒక సెయింట్ గా అవతారం ఎత్తాడు. ఓకే. ఆయనకు తర్వాత సమాధి కట్టారు. అదే హజరత్ నిజాముద్దీన్ సమాధి దర్గా. అంట. ఈ దర్గాకు మన రాజకీయ నాయకులు, సినిమా నటులు, వ్యాపారవేత్తలు పొలోమని. పొలోమని పోతారు, చాదర్లు కప్పుతారు, ప్రార్థనలు చేస్తారు, విరాళాలు ఇస్తారు, వస్తారు. అసలు మనం వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఇతని చరిత్ర ఏంది, కథ ఏంది, వీడు కసాయివాడా, మామూలు మనిషా, మంచివాడా అనేటువంటి విషయాన్ని కనుక్కోడు. వాడు పోయినాడు, మేము పోయినాం. అంతే. ఇంత దారుణం ఎక్కడ భారతదేశంలో తప్ప ఎక్కడ ఉండదు. ఇక్కడ ఉన్నది నిజంగానే. నీకు ఇస్లాం మొత్తం ప్రపంచంలో, ఇస్లాం అధికారంలో ఉన్నటువంటి ప్రపంచంలో చూడండి, దర్గాలు ఎక్కడా ఉండవు, యా. రొట్టెల పండగలు ఎక్కడా ఉండవు, అవును. పీర్ల పండగలు ఎక్కడా ఉండవు. ఒక్క భారతదేశంలోనే ఈ వికారాలన్నీ ఉంటాయి. ఈ వికారాలన్నింటినీ బాగా లైక్ చేసి ఏమి ఆ, వీళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరు అంటే భారతీయులే, హిందువులే. ఆ, హిందువులే వీళ్ళకు ఆశ్రయం కల్పిస్తారు, హిందువులే వీళ్ళని పెంచి పోషిస్తారు. కల్పిస్తుంది. నిజంగానే అన్న. అసలు ఇన్నాళ్ళు మనం గొప్ప అక్బర్ గొప్పవాడు ఇట్లా చదువుకున్నాం కదా, ఇవన్నీ తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంది మీరు చెప్తుంటే. నిజంగా నాకే వీటిని సమాధి చేశారు. మీడియాలో ఉన్న నాకే తెలియదు చాలా విషయాలు మీరు చెప్పేవి. నిజంగా అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏది ఇస్తే చదవడం కాదు, ప్రశ్నించడం నేర్చుకోవాలి. అసలు ఇది నిజమేనా కాదా చరిత్రని ఒకసారి తవ్వి చూసే ఆ జిజ్ఞాస మనలో ఉండాలి నిజంగా. అప్పుడే కానీ వాస్తవాలు బయటికి రావు. అది మీలాంటి వాళ్ళ వల్ల అది సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు తెలియని విషయాలు ఇంకా, నాకు తెలిసి చరిత్రలో ఇంకా చాలా ఉన్నాయేమో అనుకుంటున్నాను చాలా నేను. ఘోరం. చాలా ఉన్నాయి ఇంకా. ఇప్పుడు మొఘల్స్ కంటే దేశానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ చరిత్రకారులే. మొఘల్స్ రక్తపాతాన్ని సృష్టించారు. ఆ రక్తపాతాన్ని ఆరిపోకుండా వీళ్ళు కాపాడారు ఉమ్, చరిత్రకారులు. బా. ఎన్ని తరాలు, కదా ఎన్ని వందల సంవత్సరాలు ఆ చరిత్ర చదువుకొని మనం బతుకుతున్నాం. బతుకుతున్నాం ఇంత Right. అబద్ధపు చరిత్ర. కదా. నిజంగా ప్రతి భారతీయుడు ఈ వీడియో షేర్ చేయాలి, అందరికి తెలియాలి చరిత్ర వాస్తవికాలు. మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ సార్ ద్వారా నేను మీకు అది నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవి చాలా గొప్ప విషయాలు, పెద్ద విషయాలు, ప్రతి భారతీయుడికి తెలియాల్సిన విషయాలు. ఇందులో మతం పాత్ర లేదు. ఇక్కడ మతమా, ముస్లిమా, హిందువా, క్రిస్టియనా కాదు. చరిత్రను యాజ్ ఈజ్గా చేశారా లేదా, అక్షరబద్ధం చేశారా, వక్రీకరించారా అనేది దీని వెనుక, అంటే ఈ ఇంటర్వ్యూ వెనుక ఉన్న లక్ష్యం. కాబట్టి మీకు తెలిసిన నిజాలు ఏమైనా ఉంటే కూడా రాయండి. సార్తో మళ్ళొక ఇంటర్వ్యూలో మీకు నివృత్తి చేయించే ప్రయత్నం చేస్తాను. అంతేనా సార్? ఓకే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.